గ్రామ ప్రజలకు తెలియజేయని నా సమీప ప్రత్యర్థి ప్రణయ్ పైన 5వ తేడాతో విజయానికి ప్రచారానికి పోయినట్లు ముందుగా ఎలక్షన్కి ముందు ప్రచారానికి ప్రతి ఇంటికి ఏ ఇల్లు కానీ చిన్న పెద్ద బంగ్లా గురించి అందరికీ ఇంట్లో పోయినట్టు ఏ వాడ పోయినట్టు అట్లా పోయి మళ్ళీ అందరికి కలిసి ప్రతి ఒక్కరి పని దగ్గరుండి అన్ని ఊరికి కావాల్సిన పనులు అందరికి కావాల్సిన పనులు ఏ మనిషి పిలిచినా పొద్దున నేను కలుస్తాను వాళ్ళు కలిసిరా ఎలక్షన్లో పోకముందు నువ్వు ఎట్లా ఇంటికి పోయినావు వాళ్ళ ఇంటికి మళ్ళీ అదే రకంగా పోయి వాళ్ళు పిలిచినప్పుడు ఆపదచ్చినప్పుడు ఏదైనా అవసరం పడ్డప్పుడు పోయి మళ్ళీ వాళ్ళని కలిసి వాళ్ళ పనులు చేసి ఊరికి కావాల్సిన పనులు చేసి అన్ని చేసిన ఊరికి కావాల్సిన రోడ్డు కానీ ఏది కానీ ప్రతి విషయంలో పాల్గొని అన్ని చేసిన లేకపోతే మళ్ళీ వచ్చేటప్పుడు నీ ముఖం ఎవరు చూడ మళ్ళీ వచ్చే ఎలక్షన్ నీ ముఖం ఎవరు చూడు అది మన ఎగ్జామ్ మొత్తం పోయిందండి మాత్రం మన ఎగ్జామ్ ఏంది పైసలన్నీ మంచిగా ఎగ్జామ్ మనకి ఇస్తున్నారు మనకి పైసలు మాత్రం చేద్దాం పైసలు వసూలు చేసాను వచ్చినాం ఓటుకు 2000 ఇచ్చినాం 4 ఓట్లు 8,000 తీసుకున్నాం నా ఓటు ఓడిపోయిండు పైసలు వసూలు చేస్తాను అందరూ పైసలు ఇవి మేము తాగిన టీచర్ ఉన్నాయి కొంతవరకు మాకు పైసలు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు మాకు ఏమేమి ఎదురాలి పైసలు ఇచ్చినాం కదా డాడీ పైసలు వసూలు చేస్తున్నాం మా పైసలు మాకు ఓడిపోయినాం మేము బాగా లాస్ అయినాం లాస్ అయితే ఎవరు ఇవ్వన్నారు మాకేం తెలియదు కాబట్టి ఇచ్చిర్రు తీసుకున్నాం ఖర్చు అయినాయి కాకపోతే ఖాళీ సీసాలు ఉన్నాయి కొండవరి ఎవరైనా నువ్వు ఇచ్చినా కావాలి మీ పైసలు మీకు కావాలా మీరు ఇచ్చిర్రు నాకేం లేదు ఖాళీ సీసాలు అయితే మీరు ఇచ్చిన ఖాళీ సీసాలు అయితే అన్న ఇక మీరు ఏమైనా చేసుకోవాలి నాకేం
అమ్మా అప్పుడు ఎవరు ఇవ్వన్నారు మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి అమ్మంటారు ఓడిపోతే మమ్మల్ని అంటారు ఎవరికి ఇచ్చిండ్రు ఇప్పుడు అమ్మాని ఇచ్చిండ్రు అమ్మా పైసలు వసూలు చేస్తుంది. ఓటుకు 2000 ఇచ్చిన 4000 ఓటేస్తామని ఇచ్చినాం. ఇచ్చిన పైసలు వసూలు చేసేందుకు వచ్చినాం. నువ్వు ఓటేస్తా అన్నావు కదా, ఎందుకు వేయాలి ఓటు? ఓటుకు పైసలు ఇవ్వని ఎవరు చెప్పిండ్రా మీకు? నువ్వు ఓటేస్తాను పైసలు తీసుకున్నావు, ఎందుకు ఓటుకు పైసలు ఇవ్వని ఎవరు చెప్పిండ్రా? చెప్పుండ్రి, అది చెప్పుండ్రి. ఓటుకు పైసలు ఎవరు ఇవ్వన్నారు? మీరు డబ్బులు ఇచ్చారు, కాకపోతే ఒకటే నాకు తాగుడు ఖర్చు అయిపోయినాయి అన్న. ఒకటి మయూర వంశలో పెట్టిన, ఒకటి రాధాకృష్ణ వంశలో పెట్టిన, ఇక్కడ గౌండ్లలో పెట్టిన, ఆ చికెన్ సెంటర్ లో పెట్టిన అన్న. నా దగ్గర రూపాయి లేదే, నా దగ్గర మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకున్నా. పైసలు ఇచ్చేటప్పుడు ఓటేస్తా అని చెప్పినావు, ఓటు వేయలేదు, మేము ఓడిపోయినా పైసలు మాకు ఇచ్చే అన్న. ఓటేస్తా అని నువ్వు ఇచ్చినావు, ఓటు ఏస్తానో వేయలేదో దేవునికి మా ఓట్లు మేము వేసుకున్నాం. ఆడికాడికే పడ్డాయి, మాకు ఎక్కువ ఏం రాలేదు. మా దగ్గరికి ఎందుకు వచ్చింది? ఇంకా ఓట్లు వాళ్ళే మాకు పైసలు మాకు ఇచ్చిరా, మాకు డబ్బులు ఇచ్చింది కావచ్చు. అవునయ్యా, మీరు 6000 రూపాయలు ఇచ్చిర్రు కావచ్చు. ఇవ్వని ఇచ్చిర్రా, లేకుంటే తిరిగి తీసుకుందామని ఇచ్చిర్రా? గెలుస్తామని ఇచ్చినావు, ఓటేస్తామని ఇచ్చినావు, ఓటు వేయలేదు. అది కోడి పుంజులాట, అది జూదా. మాకేమరికనే మీరు పైసలు ఇచ్చిరు తీసుకున్నాం, ఆయన పైసలు ఇచ్చిరు తీసుకున్నాం, అందరూ పైసలు ఇస్తే తీసుకుంటాం. మా ఓటు ఎందుకు వేయలేదు? ఓటు ఓటు వేయలేదు, ఓటు వేసిన వాళ్ళకి వేసినాం. మాకు వేయలేదు, మేము ఓడిపోయినా ఎట్లా రూల్స్? ఓటు మాకు వేయలేదు. ఏందన్నా వీళ్ళు ఓటు మాకు వేయలేదు, మా వాడు ఓడిపోయిన డబ్బులు వసూలు చేస్తాం. అవునా? 6000 రూపాయలు ఇచ్చినా నీకు ఎక్కువ నువ్వు డబ్బులు ఇచ్చినట్టన్నావా? 2 ఓటు అన్నా, డబ్బులు ఇచ్చినావు. నువ్వు 2000 ఇచ్చినావు, ఎంసీబీస్ కి లాగిలా 5000 రూపాయలు ఇచ్చిట్టు చీప్ లిక్కర్ లాగి అయిపోయా. నువ్వు ఈ నాకంటే ఏం చెప్పకు, మా పైసలు మాకు డబ్బులు ఇచ్చేందుకు నువ్వు ఇచ్చినావా? ఓటు వేస్తా అన్న వాళ్ళే డబ్బులు ఓటు ఇచ్చినావు. వేసినా. వేయలే. ఓటు వేస్తానన్నా. ఆ ఓట్లు 50 ఓట్లే, ఆడికాడికి అన్నా, ఒకటి నువ్వే. ఓటు ఒక్కటి అన్నా, నాకు ఓటు హక్కున్నది, నాకు ఓటు హక్కున్నది. నేను ఓటు వేస్తానన్నా, గంటే వేయలే. నేను ఓటు వేస్తానంటే వేసిన. నేను ఓటు వేసినా అన్నా. ఓట్లు పడ్డాయి, ఎక్కువ నేను ఓటు వేసినా గంటే. నేను ఓటు వేసినా. అప్పుడు కూడా వాళ్ళే మాకు ఓట్లు. నేను ఓటేసినన్నా, నేను ఓటేసిన గంతే, నేను ఓటేసిన. మాకు ఓట్లు వాళ్ళలేదు, మా పైసలు మాకు ఇవ్వలేదు. నీకు దండం పెడతాను, మంచి మాట కొద్ది చెప్తున్నాం. మంచి మాట చెడ్డ మాట మీరు ఇచ్చారు, మేము తీసుకున్నాం, మేము తాగినాం, వచ్చినాయి, మేమైతే ఓటేసినాం మా బాధ్యత గురించి. మీకైనా 3 ఓట్లు 6000 ఇచ్చినాం, మీ ఇంట్లో 3 ఓట్లు 3 ఓట్లు 6000 ఇచ్చినాం. 6000 ఇస్తే మా దగ్గర లేవు, నిన్ను ఇవ్వని మీరు లేదు. మీరు ఓటేస్తాను నీకంటే నమ్మకం అక్కడ ఓటు మీద గిట్లా రాసి ఉన్నారా? మీకెట్లా నమ్మకం చెప్పు. నువ్వు వేసింది ఒకటే ఓట, దండం కాదు మా దగ్గర లేవు, నువ్వు ఇచ్చినవి వచ్చినాయి. దండంతోనే పారగానమైతే మీ పైసలు మా దగ్గర లేవు. మీరు ఇచ్చిన పైసలు బందాగం తిన్నాం. ఇక మళ్ళీ మీరేమన్నా ఇచ్చేనే మాకు వచ్చి మీరు ఎలక్షన్ 20 వారాలకు వచ్చి ఆ
మీరు మీరు మాకు ఓటు మేము ఓటు వేసినాము వేయలేదని మీరు అంటారు వేసినామని మేము అంటాను లేకపోతే నీకు అయ్యాను ఇక్కడ అనేది పారగానం అవుతాయండి ప్రతి వాడకైనా మీతో జరిగిన కాబట్టి ఏమైనా మీ సంపాదన అడుగుతున్నాం. అందుకే మనం ఒక పూట తినకపోయినా కానీ ఏ వర్క్ అయినా మీరు ఇబ్బంది నా దృష్టికి ఇస్తారని నేను గ్రామానికి ఏ వర్క్ అయినా చేయగలుగుతా. మాట్లాడి మాకు ఈ వర్క్ లేదని చెప్పి మాట్లాడి అనుకున్న మాటలు అయితే ఖచ్చితంగా 100% చేస్తేనే కదా మనకు ముందు అవకాశం ఉంది. మనం ఏంటంటే ముందు అవకాశం చూసుకోవాలని ఓడిపోయినా అని చెప్పి కాకపోతే అందరిని ఒక రకంగానే చూడాలి. అందరినీ చూడాలనే వరకు ఎలా అన్నట్టు మనం ఏమన్నా వాళ్ళ కోసం మనం చేయకుంటే ఏదైనా సమస్య అనేది మీరు తీసుకురావాలి. నేను పై అధికారులను తీసుకుపోయి మాకు సరేమో సర్పంచ్ సార్ వీళ్ళు జనాల దగ్గర డబ్బులు అమలు చేస్తున్నారు. న్యాయమేనా? రాజకీయం ఎందుకు చేయడం అవసరం? న్యాయం చేస్తే కదా ఏం సర్పంచ్ సార్ పద్ధతేనా అది? మీకు న్యాయంగా చెప్పాలంటే ఇక్కడ సర్పంచ్ ఉన్నాయా మీరు ఎందుకు కొట్లాడతారు? పైసలు ఇచ్చేది వసూలు చేసేది వాళ్ళు ఎందుకు ఇచ్చారు అనేది నీకు తెలిసేనా? పైసలు ఓటు వేస్తారని పైసలు ఇచ్చారు, ఓట్లు వేస్తారని ఇచ్చారు కానీ వాళ్ళకి వాళ్ళే కదా ఓట్లు. నేను న్యాయం చేస్తాను సర్పంచ్ నేను చెప్తా కదా. మీరు పైసలు ఇస్తే ఓట్లు వాడే తమ్ముడు అభిమానం కావాలి, అభిమానం కావాలి, జనం గుండెలలో ఉండాలి ప్రేమ అనేది. పైసలకు మద్దానికి ఈ మధ్యలో ఎవరు జనాలు ఓట్లు వేయడానికి ముందుకు వస్తలేదు. అభిమానం అనేది ఉండాలి, జనం దృష్టిలో ఉండాలి. పలాని వ్యక్తి ఉన్నాడంటేనే గెలుస్తాడు, అది విషయం ఉంటుంది. కానీ మీరు ఏమన్నా నువ్వు పైసలు పంచినావు అని మీరు కొట్లాడుకుంటేనే నడుతుంది. ఇక్కడ ఏం కాంప్లిమెంట్ ఇస్తారు వాళ్ళు? సర్పంచ్ ఉండగా చెప్పడానికి
మీరేంది కొట్లాడేదన్నా అంటే పైసలు ఇచ్చి చెప్తాడు లేకపోతే ఎంపీటీసీ చెప్తాడు మీరేంది కొట్లాడుకునేది కొట్లాడుకునే అవసరం లేదు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఓటమి గెలుపు అనేది కామన్ అది ఒక్క ఓటుతో కూడా గెలవచ్చు ఓడిపోవచ్చు ఎవరు గెలిచినా మన వాళ్ళే అని చెప్పుకొని గ్రామంలో పని చేద్దాం ఏమైనా సమస్యలు ఉంటే మీరు చెప్పండి ఏం సమస్య ఉన్నా మీరు చెప్పండి నేను పనులు చేసుకుంటాం కానీ కొట్లాడితే కలవదు ఇక్కడ పనులు ఇది విలేజ్ పర్పస్ అనేది మనం ముందుకు తీసుకెళ్ళాలి కానీ వెనకబడి ఉండకూడదు విలేజ్ అనేది అందుకే మేము చెప్పేది ఏంటంటే అన్నదమ్ములాగా కలిసి ఓటమి అనేది 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఓటమి గెలుపు అనేది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి కానీ మీరిచ్చా మీరే పైసలు వసూలు చేసుకొని పైసలు ఇచ్చినా నేను మళ్ళీ రిటర్న్ పోయి వసూలు చేస్తా అని వాళ్ళ మీదకి దౌర్జన్యం చేసుడు అది ఎంతవరకు కరెక్ట్ ఇకనైనా మీరు గెలిచిన క్యాండిడేట్ ఉన్నాడు కదా ఏం పనులు కావాలి అది అడగండి దానికి ఒక పద్ధతి ఉంటుంది దానికి ఒక కథ ఉంటుంది మీరు సర్పంచ్ అనేది ఎందుకు ఎన్నుకుంటారు ఊరు బాగు చేయాలని కోరుకుంటారు సర్పంచ్లు ఎందుకు ఎన్నుకున్నారు ఊరు వాళ్ళందరూ ఒక వ్యక్తిని ఎన్నుకునే కారణం ఏముంటుంది అది తెలుసుకొని మీరు పనులు చేయాలి ఓకేనా ఇంకోసారి నెక్స్ట్ ఎలక్షన్లో మిమ్మల్ని చూసుకుంటాను అంతా ఈ వీడియో మాత్రం తీసింది ఎవరిని ఉద్దేశించింది కాదు కేవలం కల్పితం మాత్రమే ఈ వీడియో అంకల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బాగా గడ్డ కొట్టవా ఓకే ఫ్రెండ్స్ ఇది మాత్రం మర్చిపోకండి ఇల్లు ఏమైనా మిస్టేక్ ఉంటే నెక్స్ట్ టైం బెటర్ లక్ ఇస్తాం ఇది మాత్రం మాకు సపోర్ట్ వచ్చింది ఇక్కడ నుంచి మా గ్యాంగ్ సపోర్ట్ ఉన్నది అందుకే ఈ వీడియో కలిపి తీసినాం నెక్స్ట్ టైం ఏమైనా తప్పులు ఉంటే ఏమైనా ఉంటే ఇట్లా కామెంట్ రూపంలో మాకు పెట్టండి మేము నెక్స్ట్ టైం సర్ది చేసుకుంటాం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయి షేర్ చేయి సబ్స్క్రైబ్ చేయి కింద ఒకటి ఉంటే దాన్ని గట్టిగా కొట్టు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము తెచ్చే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇక్కడ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీని ద్వారా మీరు ఎటువంటి వీడియో ఇచ్చినా మీరు మిస్ కాకుండా ఉంటారు